వార్త చెప్పే ముందు మన భారతదేశ క్రీడాకారిణి అయిన మీరాబాయి చాను నిజానికి భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించుకోవడం జరిగింది. ఈ వార్తని చాలా వరకు ఎవరు కూడా కవర్ చేయలే. నిజానికి ఇంత గొప్ప దేశంలో కామన్వెల్త్లో ఆడి ఈరోజు భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చుడంటే ఈరోజు మామూలు విషయం కాదు. భారతదేశంలో యువత మొత్తం మతాల మధ్య చిచ్చులు పెట్టి బీజేపీ నాటకాలు ఆడుతూ ఉంటే, భారతదేశం అంతా ఆగమైకుంటూ విద్యార్థులు గంజాయి మత్తులో మునిగిపోతూ ఉంటే, చాలామంది ఏం చేయాలో అర్థం కాక, ఉపాధి లేక, విద్య లేక, ఏం చేయాలో అర్థం కాక చాలా వరకు అత్యాచారాలపై గురయ్యి పోక్సో కేసులో జీవిత ఖైదులు అవుతూ ఉంటే, అటువంటి తరుణంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతదేశానికి మెడల్స్ కలువైపోయినాయి. రన్నింగ్ లేదు, ఏది కూడా లేదు, అసలు అథ్లెట్సే లేరు భారతదేశం తరఫున. మన దేశ స్థాన స్పోర్ట్స్ 130 స్థానంలోకి దిగజారిపోయింది. అంత గొప్ప అభివృద్ధి చేసిండు నరేంద్ర మోడీ. రియల్లీ అప్రిషియేట్ టు నరేంద్ర మోడీ అనుకోవాలి. అటువంటి గొప్ప మహానుభావుడు మనకు దొరికినందుకు. ఒకసారిగా ఈ వార్తను ఒకసారి చూడండి. గ్లాస్గోలో మీరా మ్యాజిక్, భారత్కు తొలి స్వర్ణం. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను కామన్వెల్త్లో వరుసగా 3వ పసిడి సొంతం. 48 కిలోల మహిళల విభాగంలో గోల్డ్ మెడల్. నిజంగా చెప్పాలంటే మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భారతదేశ పతాకాన్ని ఈ యొక్క గ్లాస్గోలో మీరాబాయి పతాకాన్ని ఎగిరించుడు నిజంగా భారతదేశం తలెత్తుకున్న తరుణం. సో మోడీ గారికైనా దీనిపైన నిజంగా బీజేపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలి. బీజేపీ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క స్పోర్ట్స్ విద్యార్థులకు అన్యాయం తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. అదేవిధంగా మన భారతదేశంలో ఒక మార్పు జరిగినట్టుగానే తెలంగాణలో కూడా మార్పు జరిగింది. ఇప్పుడు భారతదేశం ఏం పెట్టారు, కాక్రోచ్ జనతా పార్టీ విత్ సమ్ డిమాండ్స్ తోటి పెట్టడం కూడా జరిగింది. ఆ తీరుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ వచ్చింది. దాని పేరే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఆవిర్భావం. సిజేపీ తరహాలోనే రాష్ట్రాల్లోనూ ఆ నిరుద్యోగ సమరం, దేశవ్యాప్తంగా ఉద్రిక్తమవుతున్న నిరుద్యోగ ఉద్యమాలు, వారంలో టీఈపీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి సన్నాహాలు, తొలి సమర శంఖానికి సిద్ధమైన నల్గొండ, లక్షలాది ఖాళీల భర్తీకి తక్షణ నోటిఫికేషన్ల డిమాండ్, పోలీస్ పోస్టులను 20,000 పెంచి వయోపరిమితి సడలించాలనున్న టీఈపీ, ఉద్యోగ నియామకాల వేగవంతం చేయాలనే డిమాండ్. ఇక్కడ చూడొచ్చు మిత్రులారా, ఓ పార్టీ లోగోను కూడా ఆవిష్కరించడం కూడా జరిగింది. తెలంగాణలో పురుడు పోసుకున్న తెలంగాణ ఎండ్రిన్ పార్టీ. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ నిరుద్యోగుల శక్తి, నిరుద్యోగుల లక్ష్యం అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఏముందంటే వీళ్ళ ప్రధాన డిమాండ్ ప్రజల హక్కుల కోసం, యువత భవిత కోసం. డిమాండ్స్ ఏంటిది? 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వాలి, చట్టబద్ధమైన క్యాలెండర్ ప్రకటించాలి. రేవంత్ రెడ్డి 74 సార్లు ఢిల్లీకి పోవడం తెలిసి నీకు ఇక నుంచి రోజున దినదిన గండం తయారైంది. ఇక సిజేపీ పార్టీతోటి ఏ విధంగా అయితే రాజీనామా చేపించారో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా టీఈపీ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పేసి ఈ పార్టీ రావడం నిజంగా గొప్పదని చెప్పుకోవాలి. ఒకసారి క్లాప్స్ కూడా కొట్టుకోవాలి. ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క గడ్డ మీద పోయి ఫలానోడు మంచిగా లేడు, ఈడు మంచిగా లేడు, ఆడు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఈ మినిస్టర్ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి మంచి మాటలు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక నీ గురించి దేశం మాట్లాడుకుంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏమని మాట్లాడతారు, మా పార్టీలో చదువుకున్న ఉన్నారు, ఎమ్మెల్యేల ఇంజనీర్లు ఉన్నారు, ఎమ్మెల్యేల హోదాలో డాక్టర్లు ఉన్నారని చెప్తున్నారు. నేను కూడా ఒకటి చెప్పదలుచుకున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు కూడా రాజకీయ నాయకులు ఈరోజు అంత గొప్పలు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సుక్కలు అయితే పడుతుంది. ఇక రేవంత్ రెడ్డి తలుచుకుంటుంటే ఇలా కల్పిస్తూ ఉంది. ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా రాజీనామా చేశాడో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా రాజీనామా చేసాడు. మాత్రం పక్కా. ఏం పార్టీ వచ్చింది? టీఈపీ తెలంగాణ ఎండ్రిన్ పార్టీ. ఇక మిమ్మల్ని వదలరు బిడ్డ, మిమ్మల్ని వదలరు. రాజీనామా చేయక తప్పదు రేవంత్ రెడ్డి. ఇక నీకు దినదిన గండాలు మొదలైనవి. జై తెలంగాణ అనుడే, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇడువరు. ఇది గుర్తుపెట్టుకో. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక నీ ఢిల్లీ టూర్లు బంద్ పెట్టుకోర్రి. ఇక దీని మీద క్యాలెండర్ రిలీజ్ చేయి దమ్ముంటాయి. ఇక పోలీస్ ఉద్యోగాలు 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు కావాలి. బా ఏం డిమాండా? ఎవరికి కావాలి అని 5,000 పోస్టులు, 20,000 పోస్టులు కావాలని చెప్పేసి ఇక్కడ కీలకంగా ప్రకటించడం కూడా జరిగింది. వయో పరిమితి 36 సంవత్సరాలు ఇవ్వాలి. 36 సంవత్సరం వరకు ఆ జాబ్కు అటెండ్ అయ్యే విధంగా అక్కడ దాకా ఏజ్ లిమిటేషన్ పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టారు. మెగా డిఎస్సి నియామకాలు చేపట్టాలి. ఇక మెగా డిఎస్సి గురించి నియామకాలు చేపట్టాలని చెప్పి ఇక్కడ 3వ డిమాండ్ కూడా కనబడతా ఉంది. 4వ డిమాండ్ చూసుకుంటే
గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలు చేపట్టాలి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు పెట్టాలి, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి పెట్టిరు. ఇక్కడ ఉద్యోగం మా హక్కు, న్యాయం మా లక్ష్యం, తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజల లక్ష్యంగా అని చెప్పేసి ఇక దీనికో జెండా తయారైతుంది, దీనికో సోషల్ మీడియా తయారైతుంది, దీనికి సంబంధించిన ఓ మంచి వైబ్ అయితే క్రియేట్ కాబోతుంది. ఈ పార్టీ మీద కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని బ్రోకర్ ఛానల్ కూడా రకరకాల ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ పార్టీకి మాత్రం ఆర్జీటీవీ ఎప్పుడు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. మీరు 100% పెడితే నేను 1000% దాకా మీ పార్టీకి నేను బాధ్యతగా సపోర్ట్ చేయడానికి సిద్ధం. ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలలో సెట్ అయితే రాష్ట్రం బాగుపడుతుంది, లేకుంటే చాలా వరకు ఉగ్రవాదం ఎట్లా తయారవుతుంది, ఏ విధంగా తయారవుతుంది. ఇప్పుడు అది వదిలి పెడదాం. నక్సలిజం ఏ విధంగా తయారైంది గతంలో, ఉద్యోగాలు లేక ఓ చేతిలో పట్ట మరో చేతిలో పొట్ట పట్టుకొని ఏం చేయాలని అర్థం కాక ఓటుకు నోటు కేసులో దొరికిన వాళ్ళు, తంబాకు బ్యాచ్లో దొరికిన వాళ్ళు, ఛాయ్ అమ్ముకునేటోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇట్లాంటి వాళ్ళు ఎంపీలు అయితే ఉంటే పీజీలు పిహెచ్డీలు చదువుకొని ఇంత గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు ఒక చేతిలో పట్ట మరో చేతిలో పొట్ట పట్టుకొని దిల్సుఖనగర్ల వాన చూడకుండా ఎండ చూడకుండా ప్రతి క్షణం తిరుగుతూ ఉన్న ఆ యొక్క నిరుద్యోగుల గోసల కోసం నేను బాధ్యతగా నిలబడతా. మీ గొంతుకు నా గొంతు తోడవుతా. మీ కష్టానికి తగ్గట్టుగానే దాన్ని మినిమం ఎలివేషన్ ఇచ్చి తెలంగాణ సమాజానికి చూపెట్టే కార్యక్రమం దిశగా ప్రయత్నం అయితే చేయబోతాం. దాంట్లో ఆర్జీటీవీ మాత్రం 100కు 1000% బాధ్యతగా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి నిద్ర పడ్డదు. ఆయన ఏ ముహూర్తాన ఢిల్లీ పోయిండో కానీ తక్షణమే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ తయారైంది. రేవంత్ రెడ్డికి ఇక దినదిన గండం అని చెప్పుకోవచ్చు, దినదిన సుక్కలే అని చెప్పుకోవచ్చు. ఇక అసలు మ్యాటర్కి వస్తే జాతీయ స్థాయిలో బీజేపీ సాధించిన రాజకీయ విజయం ప్రేరణగా ఇప్పుడు రాష్ట్రాల్లోనూ నిరుద్యోగత యువత ప్రత్యక్ష సమరానికి సన్నద్ధమవుతున్నారు. పాలకుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల అవమానకర వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన ఆత్మగౌరవ వేదికగా తెలంగాణ ఎండ్రిన్ పార్టీ ఆవిర్భవించింది. నిరుద్యోగుల ఇకపై ఆ వినతి పత్రాలకే పరిమితం కాకుండా తమ హక్కుల సాధన కోసం సొంత వేదిక ద్వారా రాజకీయ గళాన్ని విప్పుతున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తికి రేకెత్తిస్తుంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఎండ్రిన్ పార్టీ మంచి ఆలోచన తీసుకున్నారు. యువత ఇక ఆగదు. మన లక్ష్యం ఒకటే, రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, లేకుంటే ఈ యొక్క 4 డిమాండ్లు నెరవేర్చాలనేది యువత ఒక మంచి సంకల్పం తీసుకుంది. చాలా గొప్ప నిర్ణయం. నిజానికి తెలంగాణ యువత ఇన్ని రోజులుగా మాట్లాడుకున్నాం. జెన్సీ ఒకవైపు నిరుద్యోగుల కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే నీట్ పేపర్ లీకుల బాధితుల కుటుంబాలను ఆదుకోవాలి, అటువంటి చావులకు కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే ఆ విధంగా ఢిల్లీలో నార్త్ ఇండియన్స్ కొట్లాడుతూ ఉంటే మన తెలంగాణ వాళ్ళు బిగ్ బాస్లకు జబర్దస్త్లకు పరిమితం అయిపోయారని చెప్పేసి మాట్లాడుకునేటోళ్ళం. కానీ తెలంగాణ కూడా ఈరోజు ఆలోచించడం మొదలుపెట్టింది. తెలంగాణ కూడా ఈరోజు కొట్లాడడం మొదలుపెట్టింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఓ పార్టీ స్థాపించింది. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే అవకాశం కూడా ఉంది. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గాయ్స్ అని చెప్పుకోసి ఇక్కడ చెప్పదలుచుకున్నాం. నిజంగా ఇటువంటి నిర్ణయం, ఇటువంటి ఆలోచన రావడం చాలా గొప్పది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే ఊగిపోతున్నాయి, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతున్నాయి అనే దానికి నిదర్శనం కాంగ్రెస్ జనతా పార్టీని చూసాం. ఇక నుంచి టీఈపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎండ్రిన్ పార్టీ ఆ కథను కూడా చూడబోతున్నాం. ఇక వ్యవహారం మారబోతుంది. చూద్దాం, ఇక కథ ఎట్లనవుతో చూద్దాం.